మరో ముగ్గురు సిమి తీవ్రవాదులు నల్గొండ జిల్లాలో సంచరిస్తున్నారని నిఘా వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో సిమి, ఐఎస్ఐ లాంటి సంస్థలకు కొరియర్లుగా పనిచేసే స్లీపర్ సెల్స్ పై పోలీసులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గత ఏడాది చిట్యాల వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సిమి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన సలావుద్దీన్ నల్గొండకు చెందినవాడే. అంతేకాదు హిరేన్ పాండ్యా హత్య కేసులో నిందితుడైన ఐఎస్ఐ తీవ్రవాది అఫ్గర్ అలీ కూడా నల్గొండ వాసే. దాంతో తీవ్రవాద సంస్థలకు సహకరించేందుకు నల్గొండ జిల్లాలో భారీగా స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అందుకే జిల్లాలంతటా అణువణువున జల్లెడ పడుతున్నారు. దీనిపై కూడా విశ్లేషణ మనం ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, చెప్పండి, నల్గొండ జిల్లాకు వాసులుగా సంబంధించిన వాళ్ళు ప్రముఖంగా ఎవరైతే పట్టుబడ్డారు, హతం అవుతున్నారు, వీళ్ళందరికీ నల్గొండ జిల్లాలో వీళ్లతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏ విధంగా ఎన్ఐఏ ఏం చెప్తోంది? దక్షిణాదిలో చూసుకుంటే కనుక కేవలం తెలంగాణ రాష్ట్రాన్నే వీళ్ళు టార్గెట్గా ఎంచుకున్నారు అనుకోవచ్చా? అలా ఎంచుకున్నట్టయితే కారణాలు ఏమని చెప్పొచ్చు? గతంలో కొంత మనకు చూసుకుంటే ఏదైతే సిమి యాక్టివిటీ హైదరాబాద్లో చాలా ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా పాతబస్తీ ఏరియాలో చాలామంది సిమిలో యాక్టివ్గా పనిచేసేవారు. సిమి మీద బ్యాన్ వచ్చిన తర్వాత చాలామంది ఇండియన్ ముజాహిదీన్తో లింకప్ అయినటువంటి పరిస్థితి. కొంత డిఫరెన్షియేషన్ వీళ్ళు రెండిట్ల ఆర్గనైజేషన్లో కనిపిస్తుంది. ఒకటి సిమి అండ్ ఇండియన్ ముజాహిదీన్ ఒకటి మెర్జ్ అయ్యాయి, రెండు కలిసి పనిచేస్తున్నాయి. సిమి మీద బ్యాన్ వచ్చిన తర్వాత చాలామంది డైరెక్ట్గా ఇండియన్ ముజాహిదీన్ పేరుతో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొంత పాతబస్తీతో పాటు సూర్యాపేటకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది సలావుద్దీన్ గతంలో యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు మనం చూస్తాం. నల్గొండకు సంబంధించి ఒక పెద్ద లింక్ అయితే డెఫినెట్గా ఉంది. అయితే ఒక సేఫ్ జోన్గా వీళ్ళు చూసుకుంటున్నారా? హైదరాబాద్కు దగ్గరలో ఉంది, ప్రాక్సిమిటీ ఉంటుంది, హైదరాబాద్లో ఏదైనా యాక్టివిటీ చేయాలంటే త్వరగా రావచ్చు అనేటువంటి యాంగిల్లో కూడా సూర్యాపేట ఎంచుకున్నట్టు తెలుస్తుంది. సో నల్గొండ జిల్లాలో కొంతవరకు ఈ అరవపల్లి దర్గా దగ్గరికి వీళ్ళు ఎలా వచ్చారు అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంది, ఇక్కడైతే సేఫ్గా అనేటువంటి లోకల్ స్లీపర్ సెల్స్ వీళ్ళకి సహకరించారు అనేటువంటి అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా దర్గాల దగ్గరికి వందల సంఖ్యలో జనాలు వస్తూ పోతుంటారు, ఎక్కువ పోలీస్ మానిటరింగ్ ఉండదు కాబట్టి రూరల్ ఏరియా అటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉంటే దాదాపు దొరకకపోవచ్చు అనేటువంటి ఒక అనుమానంతో వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్తో వీళ్ళు అక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. సో పోలీసులు అన్ని యాంగిల్స్ వస్తున్నారు. ఎన్ఐఏ ఇప్పటికే ఇన్వెస్టిగేట్ చేసింది. నిన్న మొత్తం అరవపల్లి ప్రాంతంలో వాళ్ళు తిరిగి ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ బస చేశారు, ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిందనే దగ్గర ఎన్ఐఏ టీం మొత్తం ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ ATSకు సంబంధించినటువంటి మధ్యప్రదేశ్ పోలీసులు కూడా నిన్న వచ్చారు. మహారాష్ట్ర పోలీసులు, కర్ణాటక పోలీసులు కూడా వీళ్ళతో జతగడినటువంటి పరిస్థితి. సో ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నారా, బయట ఇంకెక్కడ ఉన్నారా అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పోలీసుల దగ్గర లేదు. కానీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. స్పెసిఫిక్గా ఒక మూడో వ్యక్తి మాత్రం ఆ రోజు అరవపల్లి ప్రాంతంలో ఉన్నాడు, వీళ్ళతో కలిశాడు, వీళ్ళకి సంబంధించిన కొంత సామాగ్రి అతని దగ్గర ఉంది, వీళ్ళు కంటిన్యూస్గా అతనితో ఫోన్లో టచ్లో ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతం పోలీసులు అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఫోన్ కాల్ ఏదైతే లాస్ట్ టైంలో ఎన్కౌంటర్ జరగడానికి కొన్ని నిమిషాల ముందు అతను ఫోన్లో మాట్లాడుతున్నా, ఆ ఫోన్ కాల్ ఎవరికి చేశాడు, తర్వాత ట్రైన్ టికెట్ సంబంధించి ఆ టికెట్ ఎవరిది, ఈ రెండే యాంగిల్ మాత్రం పోలీసులకు చాలా పెద్ద బ్రేకప్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు రేపట్లో మరొక బ్రేకింగ్ అయితే ఉండేటువంటి అవకాశం ఉందని